వ్యాపారాన్ని తెరిపించటానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎంపీ వివేక్ గారు. వీళ్ళంతా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి దాన్ని తెరిపించాలి, దానికి సంబంధించిన ఆర్థిక లోటుపాట్ల గురించి చేస్తే 2014లో మీరు వచ్చి జాప్యం చేశారు. ఇంకా దాన్ని జాప్యం చేశారు. 14, 15 కల్లా కావాల్సింది 17 దాకా పోయింది కథ అది. కాబట్టి అది మీ ఘనత కాదు. చూడండి, దాని చరిత్ర దావండి. స్థానికులు చెప్తారు, కార్మికులు చెప్తారు, అందరు చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంది, మీరెందుకు బద్నాం అవుతారు? మీరు మమ్మల్ని బద్నాం చేయాలనే కట్టుకున్నారు కాబట్టి, కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇవాళ కావాలని చెప్పి తెలంగాణలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో మీరు కొరత సృష్టిస్తున్నారు. రైతుల ముందు బద్నాం చేయడానికి స్పష్టంగా కనపడుతుంది. మాకేం భయం? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. మీరు కొరత సృష్టించినంత మాత్రాన రైతుల యొక్క దీవెనలు మాకుంటాయి. 1,04,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు సంక్షేమ పథకాల రూపాయలు అందుతున్నాయి. కాబట్టి మాకు ఆ డోకా లేదు. మీ బలమేందో మీకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో మీ బలమేందో మీకు తెలుసు. అక్కడ మాకు చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరే వ్యూహాత్మకంగా మెట్రో విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, కర్ణాటకకు, ఆంధ్రకు, తమిళనాడుకి ఇస్తున్నారు. నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చారు, విశాఖ ఉక్కు స్టీల్కి ఇచ్చారు, బయ్యారానికి ఇవ్వలేదు. ఇట్లా ఈ విధంగా అడుగడుగున మీరు బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. మీ పాలిత ప్రాంతాలకు, మీ భాగస్వామ్య పక్షాలకు నిధులు ఇస్తున్నారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని తీవ్రంగా గమనిస్తున్నారు. ఇకనైనా ఇట్లాంటి రాజకీయాలు బంద్ చేసి రైతులకు యూరియా ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటాం. విజయం వస్తుంది, విజయం సాధిస్తుంది. రాజా గారు ఏం చెప్తున్నారు? వీరిద్దరికి కూడా స్థానిక గత 10 ఏళ్లలో కానీ మొన్నటి వరకు కానీ స్థానిక ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యూరియా కేంద్రాల దగ్గరికి యూరియా కేంద్రాల దగ్గరికి అధికారంలో ఉన్నారని చెప్పి ఏకగ్రీవాలు చేసుకున్నారు. యూరియా సంగతిలో ఏం చేస్తారు చూడండి. విఠల్ గారు మీరు కూడా ఒకసారి మాట్లాడండి కేంద్ర మంత్రులతో. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు ఉన్నది రైతుల కోసమే కదా. ముగ్గురికి రైతుల సంక్షేమం కావాలి కదా. థ్యాంక్ యూ విఠల్ గారు, రాజయ్య గారు, మానవతరాయ్ గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో అప్డేట్స్.